హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ వ్లాగ్స్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈ మార్నింగ్ని చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. 5:45 టైంకి ఆకాశంలో ఇన్ని రంగులు ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగుంది అనిపించింది. పర్పుల్, పింక్, ఆరెంజ్ ఈ షేడ్స్లో అయితే ఉంది. మీకు చూపించాలని అనిపించింది. ఈ వీడియోలోకి వస్తే మా అత్తగారు చేసే ఫిష్ కర్రీ మీకు చేసి చూపిస్తాను. వడలు చేసి చాలా రోజులైంది మమ్మీ, టిఫిన్కి వడలు చేయమని అడిగింది మా అమ్మాయి. అందుకని వడలు చేస్తున్నాను. మామూలుగా వీక్లీ వన్స్ వడలు చేస్తాను. ఇప్పుడు వడలు చేసి చాలా రోజులయ్యింది. ముందు అసలు తిందు, ఇప్పుడు చేయమని అడుగుతుంది. సరే ఓకే చేద్దామని చేస్తున్నాను. ఎగ్జామ్స్ జరగడం వల్ల ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది పాప, అందుకని ఓన్లీ టిఫిన్ మాత్రమే చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి ఫిష్ కర్రీ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో క్లీనింగ్ గురించి పెట్టాను, మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. చాలామంది వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోని మరొకరు చూడగలరు. మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అలా ఫ్యాన్ క్లీన్ చేయడం చూసి ఏమనుకున్నారో తెలియదు నాకు. కిచెన్లో వాడే వాడకం వల్ల అంత గ్రీజీగా ఉంది, అందుకని క్లీన్ చేశాను. నేనేవైతే చేస్తానో అవే మీకు చూపిస్తున్నాను. మీరు అలా ఏమనుకుంటున్నారైతే నాకు తెలియదు. నేనైతే క్లీనింగ్ వీడియోకి ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు కూడా నా అలా సాటిస్ఫై అయితే అవుతారు. ఇంకా కిచెన్ అయితే బాగా మెరుస్తుంది. అందరికీ ఇదే టిఫిన్ ఈరోజు. ఇంకా టిఫిన్ తినేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్ చింతపండు అయితే నానబెడుతున్నాను. మేము కొంచెం ఉప్పు కారం బాగానే తింటాము. కొంతమందితో ఉన్న మెమరీస్ అయితే మనతో ఉండిపోతాయి. నాకు పెళ్ళైన మొదట్లో అయితే వంట చేయడం రాదు. మా అత్తగారు వంట చేస్తారు. నన్నైతే ఒక 6 మంత్స్ దాకా వంట ఎలా చేస్తారో చూడమని మాత్రమే చెప్పేవారు. వాళ్ళతో పాటు పక్క నుండి చూసేదాన్ని. 6 మంత్స్ తర్వాత నుంచి నేనే వంట చేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా వంటలు అయితే నేర్చుకున్నాను. అందులో ఒకటైతే మా అత్తగారి చేసే చేపల కూరని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే 1 kg ఫిష్ అయితే తీసుకున్నాను. ఫిష్ని బాగా వాష్ చేసిన తర్వాత లాస్ట్లో లెమన్ జ్యూసు, రాక్ సాల్ట్ వేసి ఒకసారి బాగా వాష్ చేసుకుంటే అందులో ఉన్న స్మెల్ అయితే పోతుంది. అంటే నీచు వాసన రాకుండా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. వీటితో పాటు గ్రీన్ చిల్లీస్ 4 to 5 తీసుకున్నా. వీటిని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవడం వల్ల టేస్ట్, ఆ స్పైసీనెస్ మారుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గానే చేసుకుంటాను, స్టాక్ అయితే పెట్టుకోను. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ స్మెల్ బాగుంటుంది. ఆనియన్స్ని సన్నగా పొడవుగా 2 ముక్కలుగా ఇలా చాలా రకాలుగా కట్ చేస్తాము. ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కారం ఎక్కువ తక్కువగా అనిపిస్తాయి కొన్నింటిలో. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫిష్ కర్రీకి అయితే ఇలా కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా, వాటితో పాటు ఈ టమాటాలు అయితే 4 or 5 తీసుకున్నాను. ఎందుకంటే వాటితో పులుపు ఉంటే బాగుంటుంది, వాటికి తగిన కారం వేస్తాం కాబట్టి. చిన్న గరిటెతో అయితే ఒక 4 గరిటెలు అయితే ఆయిల్ వేసాను. దాంతో వడిమ అంటారు కదండి, సమ్మర్లో చేసుకుంటారు ఆనియన్స్తో, వాటిని కొద్దిగా వేసాను. తర్వాత మెంతులు వేసాను. ఇవి ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్స్ వేసుకుని వీటితో పాటు రాక్ సాల్ట్ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మంచి సువాసనకి కరివేపాకు వేస్తున్నాను.
ఇవన్నీ బాగా ఫ్రై అవ్వడానికైతే ఒక 5 మినిట్స్ పడుతుంది. దగ్గరే ఉండి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక మధ్యలో అలా చేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు వేస్తాను అందులో. ఇలా చేయడం వల్ల హీట్ బాగా తగులుతుంది టమాటాస్‌కి. బాగా స్మాష్ అవుతాయి. అంటే ఎక్కువ సాఫ్ట్ అవుతాయి. వాటితో పాటు ఈ జింజర్ గార్లిక్ చిల్లీస్ అన్నీ వేసి పేస్ట్ చేశాను కదా! వాటినేసాను. గరిటెను అలా అలా తిప్పాను కదా! అలా తిప్పకూడదు, కలపకూడదని చెప్పాను. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి సిమ్‌లో పెట్టి. ఇప్పుడు ఫిష్ కర్రీలోకి కారం వెయ్యాలి. అందుకు రెడీ చేసుకుంటున్నాను. టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసాను. ఇందులో 2 టైప్స్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఓన్లీ చిల్లీ పౌడర్ ఉంటుంది. రెడ్ చిల్లీ పౌడర్ అది 2 స్పూన్స్. తర్వాత వచ్చి మనం మామూలుగా కూరలకు వేసుకుంటాం కదా! అది 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. అంటే ధనియాలు అవన్నీ మిక్స్ చేసి రెడీ చేస్తాం కదా! దాన్ని వేసుకున్నాను. ఇప్పుడు కొరియండర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. టమాటాలు బాగా ఫ్రై అయ్యాయి. ఇలా మూత పెట్టుకుంటే మాత్రమే ఇంత సాఫ్ట్‌గా ఫ్రై అవుతాయి. ఈ గరిటెతో బాగా ప్రెస్ చేస్తే గ్రేవీ థిక్‌నెస్ బాగొస్తుంది. టేస్ట్ బావుంటుంది. తర్వాత ఈ ఫిష్ కర్రీ అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. తింటారు పిల్లోళ్ళైతే. వంట చేయడం తెలియని వాళ్ళు కూడా చాలా బాగా చూసి చేయొచ్చు ఈ ఫిష్ కర్రీని. కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కారంని ఫ్రైలో వేసి బాగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్‌ని ఉడికించాలి. ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించడం వల్ల కొంచెం గ్రేవీ థిక్‌నెస్ వస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. చేపల పులుసుల్లో చాలా ఉన్నాయి. గుంటూరు చేపల పులుసు, ఆంధ్ర చేపల పులుసు అంటారు. ఇవన్నీ కూడా చేద్దాము మన ఛానల్లో కానీ. ఎలా ఉందో చూసి మీరు ట్రై చేస్తారండి. చింతపండు పులుసు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త థిక్‌నెస్‌గా అనిపిస్తుంది గ్రేవీ. ఒకసారి బాగా కలిపి మనకెంత వాటర్ కావాలో వేసుకుని సిమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఈ చేపల పులుసు ఇవాల్టి కన్నా రేపైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. 2 డేస్ పెట్టుకొని తిన్నా ఏమీ చెడిపోదు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. చేయడం చాలా సింపుల్. మా ఇంట్లో పిల్లలకైతే ఇడ్లీలోకి, దోసలోకి ఈ ఫిష్ కర్రీ అంటే చాలా తింటారు. మన ఆంధ్ర స్టైల్‌లో అయితే రాగి సంగటి, చేపల పులుసు ఒకరోజు మన వీడియోలో చేసి చూపిస్తాను. ఈ ఫిష్ కర్రీ కోసం యూస్ చేసినవన్నీ వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకో సైడు కుక్కర్లో రైస్ పెడుతున్నాను. ఈ ఫిష్ కర్రీకి రైస్ ఈరోజు. మా అమ్మాయి స్కూల్లో నుంచి వచ్చే టైం అయితే అయింది. తనైతే ఫిష్ కర్రీ అయితే అంతగా లైక్ చేయదు. కానీ మా అబ్బాయి చాలా తింటాడు. పులుసు తింటుంది. కానీ ఫిష్ అంటేనే అంతగా నచ్చదు. ఫ్రై చేస్తే తింటుంది పాప. నేనైతే ఈ ఫిష్ కర్రీని చాలాసార్లు చేసుంటాను. కానీ మీ ముందుకైతే ఇప్పుడే తీసుకొచ్చాను. ఇది మా అత్తగారి స్టైల్‌లో చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడుకుతుందో చూడండి.
ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ థిక్నెస్గా ఉన్నంటే ఫిష్ కర్రీ రెడీ అయినట్లే. ఇంక ఇందులో ఫిష్ అయితే వేసేసుకుందాము. ఈ ఫిష్ పేరు అయితే తెలియదండి, కానీ కర్రీ బాగుంటుందని చెప్పారు చేయడానికి. సరే అని ఇవి తీసుకొచ్చాను. తమిళనాడులో ఉంటున్నానే కానీ ఇక్కడ రకరకాల చేపలు అయితే ఉంటాయి, కానీ వాటి పేర్లు అయితే ఇంతవరకు తెలియదు. ఇంకా 2-3 చేపలు అయితే నాకు తెలుసు. అవి చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా వాటి పేర్లు. అలా సిమ్లో వదిలేయాలి. ఫిష్ చేశాక హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, కర్రీ మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. 5 to 10 minutes లోపు ఆపితే సరిపోతుంది. రైస్ అయితే రెడీ అయింది. ఇల్లంతా ఈ చేపల పులుసు గుమగుమలాడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారికైతే మీ ముందే తిని చూపిస్తున్నాను, ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఈ టేస్ట్, మా అత్తగారు నేర్పించారని. ఈ పులుసు రేపటికి టిఫిన్లోకి ఇడ్లీలోకి తిందామని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. కానీ చూడండి ఎలా ఉందో, చూడ్డానికి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. ఓకే, మళ్ళీ కలుద్దామండి.